శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఈ జూలై నెల 4వ తారీఖు నుండి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషము, మిథునము, సింహము, తుల రాశుల వారికి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికంగా అనుకూలంగా ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వీరి కుటుంబ జీవిత, సామాజిక గౌరవ విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహానికి సంపద, విలాసం, ప్రేమ, లగ్జరీ, దాంపత్య సుఖము, కళలు, అందము, ఐశ్వర్యానికి కారకుడుగా భావిస్తూ ఉంటాం. శుక్రుడు రాశి మార్పు ప్రతి రాశిపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు. అయితే 2026 జూలై 4వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ గోచార ప్రభావం వల్ల 12 రాశుల వారిపై ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 4 రాశుల వారికి అనుకూలంగా ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితము, సామాజిక గౌరవం వంటి అంశాల్లో ఈ రాశులు వారి సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి. ఈ మేషరాశి శుక్రుడు గోచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారాలు కొత్త కస్టమర్లను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే మిథున రాశి వారికి కూడా శుక్రగోచారము ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపార విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు సమయం లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో, పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే సింహరాశి. ఈ సింహరాశి వారికి కూడా శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిత్వ ఆకర్షణతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగము, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడే కావడంతో ఈ గోచారం మరింత అనుకూల ఫలితాలను ఇవ్వనుంది. కెరియర్లో కొత్త అవకాశాలతో మంచి విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులతో లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన వార్తలు వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితం ఉంది. శుక్రవారం రోజు మంచిగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా పురోగతి చాలా బాగుంటుంది. శుక్రవారము తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల మంచి సానుకూల ఫలితాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి మాత్రం ఈ శుక్రగ్రహం వల్ల మంచి ఫలితాలు కలుగుతుందని చెప్పవచ్చును. ఇదండి ఈ వీడియోలో శుక్రగ్రహ మార్పు గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.